హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలోని మినప గారెలు చాలా ఈజీగా, టేస్టీగా, అసలు ఆయిల్ అనేది పీల్చకుండాను క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కోసారి ఏంటంటే మనకి ఆయిల్ పీల్చడం కానీ, లేదంటే గట్టిగా రావడము అలా జరుగుతూ ఉంటుంది కదా. లేదంటే క్రిస్పీనెస్ లేకుండా, అలా కాకుండా ఎప్పుడు మనం గారెలు చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా, అసలు ఆయిల్ అనేది పీల్చకుండా, గట్టిగా లేకుండా, మంచి క్రిస్పీనెస్తో సాఫ్ట్గా వచ్చే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికైతే కనుక మనము పొట్టున్న మినపప్పు తీసుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి. మనకి గారెలు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. తక్కువ క్వాంటిటీ పప్పుతో కూడా ఎక్కువ గారెలనే వస్తాయి. అలా కాకుండా మనము ఈ ప్యాకెట్లో వచ్చే అంటే గుళ్ళు మినపప్పు ఉంటుంది కదా, అది తీసుకుంటే కనుక మనకి క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది, కాస్త గట్టిదనం కూడా వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా మనం గారెలు వేసుకుంటాకి మ్యాక్సిమము పొట్టు మినపప్పు వాడుకోవడానికి ట్రై చేయండి. నేనైతే కనుక కంపల్సరీ పొట్టు మినపప్పునే గారెలకైనా ఏ టిఫిన్కైనా కానీ అదే యూజ్ చేస్తాను. ఎందుకంటే మాకు బాగా దొరుకుతుంది అనమాట. గుళ్ళు పప్పు అనేది రేట్ ఎక్కువను, అంత ఎక్కువ వదగదు అనేసి నేను ఎప్పుడు కూడాను పొట్టున్న మినపప్పు అయితే కనుక తీసుకుంటాను. ఇక్కడ నేను 1/2 కేజీ పొట్టు మినపప్పు తీసుకొని దాన్ని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే గారెలకి సరిపోద్దండి. మరి అంత ఎక్కువ అవసరం లేదు. ఒక 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని, కొంచెం పట్టుతో ఉన్నా పర్వాలేదు, అలానే మినపప్పుని మిక్సీలో కాకుండాను మనం గ్రైండర్లోని రుబ్బుకుంటే కనుక మనకి ఎక్కువ ఒదుగుతుంది, అలానే బాగుంటుంది కూడాను. మిక్సీలో వేస్తే గట్టిదనం అనేది వస్తుంది, అలానే అంత మనకి క్వాంటిటీ కూడా తగ్గిపోద్ది. అందుకని గ్రైండర్లోనే రుబ్బుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులోని మనము పప్పు నలుగుతూ ఉన్నప్పుడే గ్రైండర్లోని ఒక 2 స్పూన్లు వరిపిండి వేసుకుంటే కనుక క్రిస్పీగా ఉండి అసలు ఆయిల్ అనేవి పీల్చదండి. మరీ ఎక్కువ వేయనవసరం లేదనమాట. వరిపిండి ఎక్కువ వేస్తే గట్టిదనం వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ 1/2 కేజీ పప్పు తీసుకున్నాను కదా, మినపప్పు, దానికి కేవలం 2 స్పూన్ల వరిపిండి అయితే వేసుకున్నాను. డైరెక్ట్ మనము గ్రైండర్లో పప్పు నలిగిన తర్వాత గ్రైండర్లో వేసేసి కాసేపు నలపచ్చు. లేదంటే మనం పప్పు రుబ్బేసి గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అందులో అయినా 1-2 స్పూన్లు వరిపిండి వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత గారెలు వేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి. నేను వచ్చేసి అయితే కనుక ఇందులోకి కొత్తిమీర చట్నీ అయితే కనుక చేశాను. అలానే పైన చూపించింది అయితే కనుక పుదీనా చట్నీ అనమాట. కొద్దిగా పుదీనా ఉంటే అది కూడా పచ్చడి అయితే చేసుకున్నాను. కొత్తిమీర టమాటా చట్నీ అయితే కనుక గారెల్లోకి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ పిండి అంతా కూడా గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. అలానే స్టవ్ మీద ఆయిల్ కూడా మరుగుతుంది కదా, గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని మనము చెయ్యి తడి చేసుకొని గారెల పిండిని చేత్తో తీసుకొని గారెల షేప్లో చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటామేనండి. ఇలా కుదరకపోతే కనుక అరిటాకు ఉంటుంది కదా, అరిటాకు మీద అయినా పెట్టుకొని ఒత్తుకొని వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనము గారెల పిండిని ఎక్కువసేపు బయట అయితే కనుక వదిలేయకూడదండి. వదిలేస్తే అది గుల్లి ఇరిగిపోయి అంత బాగా రావు గారెలు. మనము రుబ్బిన వెంటనే అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పర్వాలేదు, కానీ మరీ ఎక్కువసేపు అయితే కనుక అలా వదిలేయకూడదు. మనం అప్పుడే వేసుకోమనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ బయట అయితే కనుక రుబ్బేసి వదిలేసి ఎప్పుడో 1 గంట పోయిన తర్వాత 2 గంటలు పోయిన తర్వాత అయితే వేస్తే కనుక గారెలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు రుబ్బుకున్న వెంటనే ఒక 5 నిమిషాలు మనం వరిపిండి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని వెంటనే వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా పైన కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. గారెలు మరీ తెల్లగా కూడా తీసేయకూడదండి. కొంతమంది అంత వేగనివ్వరు, తెల్లగా తీసేస్తారు. అలా కాకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. పైన కూడా క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది కదా మీకు. ఎప్పుడు గారెలు వేసుకున్నా కానీ ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించుకొని వేసుకుంటే కనుక తినడానికి చాలా బాగుంటాయి. అంటే మనకి గారెలు అనేవి మరీ గట్టిగా వచ్చేసినా మనం తినలేము, అలానే పైన క్రిస్పీగా లేకుండాను ఆయిల్ ఎక్కువ పీల్చేసి అలా ఉన్నా కానీ తినలేము కదా, అసలు ఎగిటి కింద అనిపిస్తుంది ఆయిల్ పీల్చితే. అలా కాకుండా మనకి కరెక్ట్గా వచ్చినాయి అంటే ఇంట్లో వేసుకున్న గారెలు కాబట్టి ఎన్నైనా కానీ తినవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంకా ఆయిల్ పీల్చకుండా ఉండడానికి చిట్కా అయితే కనుక కొంచెం వరిపిండి కలుపుకుంటాము, అలానే పిండి కూడాను మనం పప్పు గట్టిగా రుబ్బుకోవాలండి. ఇక్కడ తెలుస్తుంది కదా మీకు, నేను చేత్తో పట్టుకుంటుంటేను మరీ అంత గట్టిగాను ఉండదు, అలా అని మరి బాగా లూజ్గా కూడా ఉండదన్నమాట. మనకి తెలిసిపోద్ది చేత్తో పట్టుకుంటే ఓకే గారెల పిండి అనేసి.
అలాగా నలుపుకుంటే సరిపోద్ది. అంటే మనము గారెలు పప్పు నలిపేటప్పుడు నీళ్లు పొయ్యకుండా మనం పప్పు తీసి అందులో వేస్తాం కదా గ్రైండర్లోనే, ఆ వాటర్తో నలిపేస్తే సరిపోద్ది. ఒకవేళ గ్రైండర్ తిరగట్లేదు బాగా టైట్గా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది, కానీ మరీ ఎక్కువ పోసేయకూడదు. ఈ గారెల్లోకి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి, అలానే కొత్తిమీర టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఇంకా సూపర్ ఏంటంటే కనుక చికెన్ కర్రీ అనమాట. కానీ ఇప్పుడైతే కనుక అంత అవైలబుల్ లేదు కదా, చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి మనము కొబ్బరి చట్నీ అయినా లేదంటే కొత్తిమీర టమాటా చట్నీ చేసుకొని తింటే కనుక చాలా బాగుంటాయి. కంపల్సరీ కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించి మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నేను అంతకుముందు గారెలు వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట, ఒకసారి చేసి చూపించండి ఎలా చేస్తున్నారు మీరు అనేసి. దాని గురించి వీడియో చేయడం అయితే కనుక జరిగింది. మీకు నచ్చితే కనుక కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.